కష్టపడిన డబ్బులకున్న వాల్యూ నాకు తెలుసు. సో ఇలా చాలా మంది కష్టపడిన డబ్బులు తీసుకెళ్ళి రాంగ్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో నేను అనుకున్నా, నాతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు నేను చూసా, ఇట్లా నేను కూడా డబల్ రిజిస్ట్రేషన్ అయిందండి, ఇలా చేశారు నాకు కూడా అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఇలా ఎంతమంది ఉన్నారా, నాకు తెలిసి ఎంతమంది ఉన్నారా, నాకు తెలియకుండా ఇంకెంతమంది ఉంటారో. సో ఇలా చాలా చాలా చోట్ల జరిగాయి. కాబట్టి ఒకవేళ అంత సక్రమంగా జరిగి ఒక మంచి పొజిషన్కి వస్తే నేను ఒక కంపెనీ పెట్టి ఒక వెంచర్స్ చేసి దానిలో బెటర్ ప్రైజెస్కి ఇస్తూ మంచి నాలెడ్జ్ ఇస్తూ ఒక మంచి వాల్యుబుల్ ల్యాండ్స్ కస్టమర్స్కి ఇవ్వాలన్న ఆలోచనతో శ్రీకుష వెంచర్స్ అనేది పుట్టింది. అప్పుడు అది లాస్ అయిపోయారండి? ఆ అమౌంట్ మొత్తం లాస్ అయిపోయారా? లాస్ అండి, అయ్యో. లాస్ అంతే, ఇంకేం చేయలేం. ఇప్పటికి కూడా నేను ఉదాహరణకి కొన్ని జీపీ లేఅవుట్స్ లో తీసుకున్నా, 3000 గజం తీసుకున్నా ఒక 3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎంత ఉందనుకుంటున్నారు మీరు? అర్థం కావడానికి జీపీ లేఅవుట్స్ అంటే పంచాయతీ, గ్రామ పంచాయతీ గ్రామ లేఅవుట్. పంచాయతీ. సో దానికి అప్రూవల్స్ ఏమి ఉండవు. సో అదేంటంటే అనవసరంగా ఇప్పుడు హెచ్ఎండిఏలో తీసుకుంటే నామ్స్ ఉంటాయి, కొన్ని డిటిసిపిలో తీసుకుంటే నామ్స్ ఉండాలి. అంటే ఉదాహరణకి హెచ్ఎండిఏలో ఇలా చేస్తేనే మీకు హెచ్ఎండిఏ అప్రూవల్ ఇస్తామని గవర్నమెంట్ రూల్స్ పెట్టింది. సో డిటిసిపిలో కూడా సేమ్ అంతే. సో అలా లేకుండా నార్మల్ గా ప్లాట్లు డివైడ్ చేసి ఇవ్వడం వల్ల ఏమైంది అంటే ఆ ల్యాండ్స్ వాల్యూ అప్పుడు 3000కి తీసుకున్నాను, ఇప్పుడు ఎంత పోతుంది అనుకుంటున్నారు మీరు? ఐ థింక్ మేబీ ఒక 6,000-7,000. ఒక 500 పెరిగిందండి గజానికి, 3500. ఆ 3500 కూడా తీసుకోలేదు.